హలో, మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. మీ అన్నను అరెస్ట్ చేయడానికి వస్తున్నాం. ఎందుకు? మీ అన్న పెద్ద కిల్లర్ అమ్మా. సింగిల్ షాట్ లో 10 మందిని లేపేశాడు. ఏ కాంబో యూజ్ చేశాడో మాకు అర్థం కావడం లేదు. మీరు జాగ్రత్తగా ఉండండి, మేము వస్తున్నాం. నన్నేం చేయకు. ఏమైంది జుబ్బు? చాక్లెట్ అన్నీ నీకే ఇచ్చేస్తా, మొత్తం నన్నేం చెయ్యకు. ఏమైంది నా చెల్లికి? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు కొత్తగా స్పీడ్ చేసి 10 మందికి పంచిరమ్మన్నావు కదా, వాళ్ళకి పంచేసి వస్తున్నా. ఇక్కడ చూడు, నాకు 50 రూపాయలు దొరికింది. ఏంటి వెతుకుతున్నావు? నాకు కూడా దొరుకుతుందేమో అని. నేను వెతుకుతా, నాకు దొరుకుతుంది. ఇక్కడ చూడు, నాకు 500 దొరికింది. అన్నా, మీవే కదా డబ్బులు పోయింది? అవును పాపా. ఆ డబ్బులు మాకు దొరికాయన్నా. ఇదిగో అన్న 50. జుబేరి, ఆ డబ్బులు ఇచ్చేసే అన్నవంటావి. అయ్యో లేదమ్మా, నా పాగొట్టు పోయినది 50 రూపాయలే. జువేది, నీ మీద నాన్న చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకు? నువ్వు ఎగ్జామ్ కు ప్రిపేర్ కాలేదు కదా, అందుకు. ఇంకో మాట, ఈసారి ఎగ్జామ్ లో ఫెయిల్ అయినావు అనుకో, నాన్న నీతో కూరగాయల పని పెట్టేశాడంట. బాగా ప్రిపేర్ అయినావా ఎగ్జామ్ కి? అవునా, ఏది చెప్పు. కూరగాయలమ్మ, కూరగాయలు. జుబేరి, ఎక్కడికి వెళ్ళింటూ జుబేరి? మన ఇంట్లో వంట చేసే ఆమెడికి ఒక డ్రస్సు, అలాగే బట్టలు ఉతికే ఆమెడికి ఒక డ్రస్సు. అలాంటి వాళ్ళు మన ఇంట్లో ఎవరు లేరే. ఈ పండ్లన్నీ చేసేది ఎవరు? నువ్వే కదా. మరి నాకే కొనుక్కున్నా. చెప్తా. ఏంటి మరీ తాగొచ్చావా? అమ్మతో చెప్తాను చూడు. నేనేం తాగలేదు చెల్లి. మన ఇంటి వాచ్మ్యాన్ గా ఉండేవానికి 1 క్వార్టరు, ఇంట్లో పనంతా చేసేవానికి 1 క్వార్టర్ ఇప్పించాను అంతే. అలాంటి వాళ్ళు ఎవరు లేరే. ఇవన్నీ చేసేది ఎవరు? నువ్వే కదా. అందుకనే నేనే తాగేసి వచ్చా. మనతో పెట్టుకుంటే గెలుస్తావా? నా మనసులో నా ప్రేమికుడు ఉన్నాడు, ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకోగలను? బంగారం, నన్ను వదిలేస్తున్నావా? పెళ్లి కొడుకు వస్తే అతనికి చెప్తాలే మన మ్యాటర్. వాళ్ళు వస్తున్నట్టున్నారు, ఉండు. సరే. కొడకా, చెప్పమ్మా. నా కొడుకు ఎక్కువ అవుతుంది, నేను వెళ్ళి జ్యూస్ తాగేసి వస్తా. సరే అమ్మా. పెళ్లి కొడుకుతో విడిగా మాట్లాడాలి. మీరేం చేస్తారో తెలు, మనకి 2 రోజుల్లో పెళ్లి అయిపోవాలి. ఓకే, నేను వీడినే పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? నీ అకౌంట్కి 10 లక్షలు వేస్తాం. మనం ప్రేమించుకున్న విషయం ఎవరికీ చెప్పద్దు. చెల్లమ్మా, బావని అడిగానని చెప్పు. నన్ను వదిలేస్తున్నావా? ఇక్కడ కట్టిన 30 లక్షలే, నీకు 5 లక్షలు ఇస్తా, గమ్మనుండు. అన్నా, వదిన అడిగానని చెప్పు.